హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్. నేను ఈరోజు మీ అందరికీ బ్యాచిలర్స్ కూడా చేసుకునేలాగా సింపుల్గా చికెన్ కర్రీ అయితే చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 4-5 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. దీనిలో కొద్దిగా నిమ్మరసం, పసుపు వేసి కడిగాను అనమాట. నిమ్మరసం వేయడం వల్ల చికెన్లో ఉండే నీచు స్మెల్ అనేది పోతుంది. ఆ తర్వాత ఈ చికెన్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు మ్యారినేట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఒక 10 minutes పక్కన ఉంటే సరిపోతుంది. మనం ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని అవి ఫ్రై అయ్యేలోపు మ్యారినేట్ అయిపోతుంది. ఇది చిన్న బ్రాయిలర్ చికెన్ అనమాట. ఇది ఎక్కువసేపు కూడా పట్టదు కుక్ అవ్వడానికి. సో మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎక్కువసేపు. చూడండి, ఇక్కడ ఉప్పు అయితే మీరు ఆ చికెన్కి సరిపడా కాకుండా దానికంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో వేసినప్పుడు అది గ్రేవీకి సరిపోవాలి కాబట్టి అప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటాం. ఇప్పుడు చికెన్కి సరిపడా ముందే వేసేసుకుంటే తర్వాత మనం మళ్ళీ కర్రీలో వేసిన తర్వాత కసిమైపోతుంది అనమాట ఉప్పు. అందుకని కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఇట్లా మొత్తం ముక్కలంతా పట్టిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను మీడియం సైజు ఉండే ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అలాగే 5 పచ్చిమిర్చి కూడా తీసుకొని సన్నగా చీల్చి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేయించుకోవాలి. పచ్చిమిర్చి అప్పుడే వేయొద్దండి, తర్వాత నేను ఎప్పుడు వేయాలో చెప్తాను. ముందు ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 2 బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మ్యారినేట్ అయిన చికెన్ని తీసుకొచ్చి దీనిలో వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఈ చికెన్లో ఉండే వాటరే దీనికి ఉడకడానికి సరిపోతుందన్నమాట. మనం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవసరం అనుకుంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, ముందైతే ఏం వేయకూడదు. ఇది చూసారా, నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చికెన్లో నుంచి వాటర్ ఎలా వచ్చాయో ఇట్లా వాటర్ వచ్చి ఈ వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అయిపోతుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, వాటర్ కూడా రావన్నమాట దానిలో నుంచి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత నీళ్ళన్నీ ఎగిరిపోతున్నాయి అనుకున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోండి. పచ్చిమిర్చి ఈ స్టేజ్లో వేయడం వల్ల పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుందన్నమాట. దానివల్ల మనం తినేటప్పుడు పచ్చిమిర్చి ఫ్లేవర్ తెలిసి టేస్ట్ బాగుంటుంది. ఇట్లా పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. చికెన్లో కరివేపాకు వేయడం వల్ల ఫ్రైలో కానీ గ్రేవీ కర్రీలో కానీ కరివేపాకు ఫ్లేవర్ పట్టి చికెన్ అనేది చాలా బాగుంటుందన్నమాట తినడానికి. ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. చూసారు కదా, కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసేసి మూత పెట్టేసుకోండి. దీనిలో నుంచి ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయితేనే అప్పుడు చికెన్ బాగా ఫ్రై అయినట్టు. ఇది బ్రాయిలర్ చికెన్ కాబట్టి దీనిలో ఉండే నీచు స్మెల్ పోవాలి అంటే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఆయిల్ బయటకు వచ్చి సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. మనం ముందు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మ్యారినేట్ చేసేటప్పుడు అది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఉప్పు అయితే కొంచెం తక్కువే వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువైపోతే మనం ఏం చేసుకోలేం కదా. పచ్చిమిర్చి ఆల్రెడీ ఎక్కువే వేసాను కాబట్టి నేనైతే 1 స్పూన్ కారం మాత్రమే వేసుకుంటున్నా. ఇక్కడ కారం వేసి ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. అయితే నేను దీంతో పాటు చికెన్ మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ఏ కంపెనీదైనా సరే వేసుకోండి. మీకు చికెన్ మసాలా ఫ్లేవర్ ఇష్టం లేకపోతే మీరు ఇంట్లో నూరుకునే మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే చికెన్ మసాలా వేశాను. చికెన్ మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. చూసారు కదా, చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దానిలో వచ్చే వాటర్తోనే కుక్ అయిపోయింది అనమాట, మనం ఏం వాటర్ యాడ్ చేయకుండానే. అయితే ఇక్కడ నేను కల్లు ఉప్పు తీసుకున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే వాటర్లో కరుగుతుంది, ఆయిల్లో కరగదు కదా ఉప్పు, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. వాటర్ యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంటని కొంచెం సేపు కుక్ అవనివ్వండి. చూడండి, ఇక్కడ నేను ధనియాల పొడి అయితే యాడ్ చేశాను. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పొడి. ధనియాల పొడి వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇది కొంచెం సేపు ఇంకా కుక్ చేయాలి కాబట్టి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి పడుతుందన్నమాట. మనం లాస్ట్లో గార్నిషింగ్కి వేసుకున్నా సరే ముందుగా కొత్తిమీర వేసుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇట్లా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా ఉడికించండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అనేది బయటకు వచ్చి సపరేట్ అయింది కదా. ఈ స్టేజ్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకోవడమే. ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. సింపుల్గా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే చేసుకోవచ్చండి ఈ చికెన్ కర్రీని. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.